పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రభు, మాకు రక్షణ దయచేయుము. ప్రభు, మాకు విజయమును ప్రసాదింపుము. ప్రభువు పేరిట వచ్చివాడు దీవెనలు బడియునుగాక. ప్రభువు మందిరము నుండి మేము నిన్ను దీవింతును. కీర్తన 118వ అధ్యాయం 25వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, ప్రభువు మనకు రక్షణను కలిగిస్తాడు. మనం చేసే పనులలో దేవుడు మనకు విజయం కలిగిస్తాడు. ప్రభువుని నమ్ముకొని వచ్చేవాడు దీవెనలు పొందుతాడు. ప్రభువుని మందిరంలో 1000 దీవెనలు పొందుతాడు అని ఈ వాక్యం ప్రభువు మాటగా మనకు తెలియజేస్తుంది. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, నీ దయలో మాకు రక్షణను కలుగజేయుము. మేం చేసే పనులలో మాకు విజయం కలుగజేయుము. యేసయ్య, ప్రభువుని మందిరంలో మేం నిండు దీవెనను పొందునుగాక. ఈరోజంతయు మమ్మల్ని కాపాడండి తండ్రి. మేం చేసే పనుల్లో, ప్రయాణాల్లో తోడుగా నుండండి. ప్రభువా, గర్భఫలం గురించి ప్రార్థిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. యేసయ్య, బిడ్డలు మీరిచ్చు వరం అని అన్నారు కదా తండ్రి. ఆ వరాన్ని వాడికి కూడా ఇవ్వమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.